కవిత అమ్మగారు 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 ఇగో నేను పార్టీకి అందరిని పిలుస్తున్నా, జర జాగ్రత్తగా ఉండు వాళ్ళతోటి, సరేనా? ఏం మాట్లాడకు, తొందరపాటు చెయ్యకు, అలా వెళ్ళిపోయేటట్టు చెయ్యకు, సరేనా? సరే అమ్మగారు, సరే అమ్మగారు. అమ్మగారు ఏసై వచ్చిర్రు అమ్మగారు, అమ్మగారు ఏసై వచ్చిర్రు. నడు రండి ఏసయ్య, మీకోసమే, మీదే ఫస్ట్ స్థానం, కూర్చోండి. చాయ్ తీసుకురా కవిత. అమ్మగారు వస్తున్నా అమ్మగారు. శబ్దం వస్తుంది, పో కవిత. అమ్మగారు ఆ సినిమా హీరో వచ్చింది అమ్మగారు. ఎందుకు అరుస్తుండవే? సినిమా హీరో అమ్మగారు. రా 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 హీరో, రండి రండి, రెండో స్థానం మీదే. ఆగండి ఆగండి ఆగండి, ఇప్పుడు ఎట్లా? ఏసయ్యని అడుగుదాం. ఏసయ్య రండి కూర్చోండి. కాఫీ. ఏమనుకోకపోతే ఒకటి అడగాలని అయ్యగారు మిమ్మల్ని. మీది ఏంది ఇంత తెల్ల తెల్లగా పెయింట్ పూసుకున్నట్టుంది మొత్తం? అది అది ఎందుకు అట్లా పూసుకున్నారు మొత్తం? ఏం మేకప్ ఏమో మీకే తెలియాలే. ఏమంది? ఏ అనకే, వాళ్ళు మేకప్ వేసుకోకుంటే మనం చూడలేము, అంత ఇకారంగా ఉంటారు. నువ్వు అట్లా అనకే. నడు నడు, కాఫీ ఇచ్చినవానే? ఇచ్చిన అమ్మగారు. కప్పు 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 వస్తారు. అమ్మగారు మన ఏరియా కౌన్సిలర్ వచ్చిన అమ్మగారు. ఎందుకు అరుస్తున్నవే? చిన్నగా చెప్పరా? ఇంకా కౌన్సిలర్ వచ్చిండు. అవునా? మీరేనా కౌన్సిలర్? రండి రండి, మీకు 3వ స్థానం ఇస్తున్నాను. లేదు, నాకు 2వ స్థానమే కావాలి. 2వ స్థానమా? మళ్ళా ఏందిరా బాబు? అటు ఏసయ్యని అడుగుదాం. ఏసయ్యా, కౌన్సిలర్ గారు ఒక మాట అడగాలన్నా మిమ్మల్ని. మొన్న మీరు ఓట్లకు అందరికి 2000 ఇచ్చిర్రు, మాకు 1000 ఇచ్చిండ్రు. మీరు ఎప్పుడు ఇస్తారు మా 1000? ఏమంటున్నవే? ఏమనొద్దే. నాకు 1000 రూపాయలు ఇయ్యలే అమ్మగారు, వాళ్ళు అందరికి 2000 ఇచ్చిండ్రు. ఇడా వాళ్ళందరిని ముంచే పైకి తేలుతారే, మనకి ఇయ్యరు. మనకిస్తే నాకు బాగుంటుంది. తెలియదు, నాకు 1000 రూపాయలు కావాలి. ఇవాళ ఎంతమందిని పిలిచిండ్రు అమ్మగారు. ఓ అమ్మ, వాళ్ళు వాళ్ళు ఎవరైనా సింగర్ వచ్చిండ. సింగర్ కాదే, సింగరు. అదే తింగర్ తింగరు తింగర్ వచ్చిండు. సింగరు ఆయన ముంగట అనేవు. రండి సింగర్, 4వ స్థానం ఇస్తున్నాను మీకు. నాకు 4వ స్థానమా? నాకు 3వ స్థానం కావాలి. మళ్ళీ 3వ స్థానమా? మళ్ళా ఏసయ్యని అడుగుదాం. ఏసయ్యా, అయ్యగారు ఛాయ్. అయ్యగారు అవు మీరు పెద్ద తింగర్ అంటగా అయ్యగారు. సింగర్ మా సింగర్. అదే తింగరో సింగరో ఏదో ఒకటి తింగరాటగా మీరు. నేను కూడా చిన్న పంచలు పెద్ద తింగర్ని తెలుసా. ఒక పాట పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు, మా అమ్మ నలుపు, అందరూ మెచ్చిన పౌడర్. ఆ బాబు నీ పాట ఇంచబోయిగా, నీకు దండం పో. కప్పు మీరు ఓ చిట్టీలు ఇచ్చేటోళ్ళు. ఓ అమ్మగారు, మీ చిట్టిలో వచ్చిర్రు, మీ చిట్టిలో వచ్చిర్రు. రండి రండి, మీకు 5వ స్థానం ఇస్తున్నా. నాకా 5వ స్థానమా? నాకు 4వ స్థానం కావాలి. మళ్ళా ఏసయ్యని అడుగుతా. ఏసయ్యా, ఛాయ్. మిమ్మల్ని అందరిని ఎందుకు పిలిచినంటే, నేను ఇల్లు కట్టడం వల్ల లాస్ అయినా, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి హీరో. నాకే షూటింగ్లల్లా ఇబ్బందిగా ఉంది. నేనే మొన్న ఇల్లు కట్టుకొని అంత ఇబ్బందులు పాలైన, నాకే లేక ఇబ్బందిగా ఉంది ఇప్పటిదాకా. నా దగ్గరనైతే ఇప్పుడైతే లేవు. నాకే మొన్న ఓట్లు జరిగి అంత లాస్ అయినా
కొత్త గవర్నమెంట్ వచ్చిన అన్ని లాస్ అయినా సారీ నేనేం చేయలేదు. నాకాడ ఏం లేవు పైసలు, సారీ. ఇన్నిసార్లు సహాయం చేసినా ఒక్కసారి సహాయం చేయరాదు సింగర్. చూస్తా. మొన్న గాడోడు చిట్టు ఎత్తుకొని ఆ బొమ్మాయిలు ఉంటున్నాడు, ఆన్ పసలు నేను కట్టుకుంటుంటున్నా, నా కాడ వెళ్ళవు సారీ. అమ్మగారు ఏమైంది అమ్మగారు? అంతగానం తిరుగుతాను. నేను మంచిగా ఉన్నప్పుడు అందరికి సహాయం చేసిన కవిత, ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేయట్లేరు. నేను ఈ బాధలో ఉన్నా కూడా నా దగ్గరికి కూడా నేను అడుగుతుంటే కూడా చూస్తాను వెళ్ళిపోతారు. కానీ గంతే ఉంటారు అమ్మగారు, అంతా మనుషులందరూ గంతనే ఉంటారు. వేసే అని అడిగినరా మీరు? అసలు ఫస్ట్ పిలిచిండ్రు? అడగలేదే, మర్చిపోయి. అసలు ఏందమ్మగారు మీరు? ఫస్ట్ ఆయన అడుగుండ్రి, మీరు ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు ఏసయ్య. ఒకసారి అయితే ట్రై చేద్దాం. కవిత అన్నది కదా, అయ్యా ఏసయ్య నేను ఆపదలో ఉన్నారా. ప్రార్థన చేస్తుంటే నాకు వినపడ్డది. నేను మొట్టమొదటిగా నీకు సహాయం చేయడానికే వచ్చాను, కానీ నీవే నన్ను నిర్లక్ష్యం చేసినావు. అయినా పర్వాలేదు, నీకు ఏమి సహాయం కావాలన్నా నేను నీకు అనుగ్రహిస్తాను, భయపడకు. మనకు సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఇతరుల దగ్గరికి వెళుతాం. మనకు సమస్య వచ్చినప్పుడు, మనకు ఇబ్బంది కలిగినప్పుడు ఎవరిని అడగాలో మనం అడగకుండా అంతటా తిరిగి, నాకు ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తూ ఉంటారు, తిరగని దవాఖానా లేదయ్యా, ఆఖరికి యేసయ్య దగ్గరికి వస్తే నాకు బాగుపడ్డా. నేను మనిషి జీవితంలో మనిషికి సమస్య వస్తే మొట్టమొదట చుట్టాలను, బంధువులను, స్నేహితులను, సమాజంలో వెతికిన తర్వాత యేసయ్య దగ్గరికి వస్తారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ మొట్టమొదటి స్థానం యేసయ్య అయితే సమస్య నీ దగ్గర నుండి దూరం అవుతుంది. యేసుని కుటుంబంలో నీ మొట్టమొదటి స్థానము దేవునికి ఇవ్వలేదేమో, జాగ్రత్త అనేదే ఈ స్కిట్ యొక్క సారాంశం.